వాణిజ్యపరంగా పండించే పళ్లల్లో దానిమ్మ ముఖ్యమైనది. అత్యంత ఔషధ విలువలతో పాటు సేద తీర్చే రసాన్ని దానిమ్మ పండ్ల నుంచి పొందవచ్చు. పండ్ల తోలు, రసం, ఆకులు, వేర్లు అనేక రకాలైన ఆయుర్వేద మందుల తయారీకి ఉపయోగిస్తారు. ఈ పంటను కరువు ప్రాంతాలలో విజయవంతంగా సాగు చేయవచ్చు. మరి ఎంతో వినియోగకరమైన ఈ పంట సాగు పద్ధతులేంటో తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. పండ్లను పలు రకాల పదార్థాల తయారీకి వినియోగిస్తారు గనక ఏ పండు సాగైనా లాభదాయకంగా ఉంటుందనే చెప్పాలి. అటువంటి లాభదాయకమైన పండ్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దానిమ్మ సాగు గురించి. లిత్రేషియా అనే పువ్వు జాతికి చెందిన ఈ దానిమ్మను మత్తు పానీయాలు, వివిధ చల్లని క్రీముల తయారీతో పాటు ఇతర తినుబండారాల్లో అలంకరణ పండుగ కూడా వినియోగిస్తారు. దీని పుట్టుక 5000 సంవత్సరాల క్రితం ఇరాన్ దేశంలో జరగ వివిధ వాతావరణ పరిస్థితుల్లో దీన్ని సాగు చేసుకోవచ్చు. దానిమ్మ సాగుకి పొడిగా ఉండి తేమ తక్కువగా ఉండే నేలలు చాలా అనువుగా ఉంటుంది. అందుకే వీటిని ముఖ్యంగా ఉష్ణమండలాల్లో సాగు చేస్తుంటారు. నేలలో అధికమైన సాంద్రత కలిగి నీటిపారుదల వ్యవస్థ బాగా ఉంటే వీటి వృద్ధి గణనీయంగా ఉంటుంది. అంతేకాకుండా pH విలువ 7 కంటే ఎక్కువగా ఉంటే సున్నపు నేల మరియు రాళ్ల ప్రాంతాలు కూడా వీటి సాగుకు చక్కగా సరిపోతాయి. దానిమ్మ సాగుకు ఎక్కువగా సూర్యరశ్మి అవసరం. పొడి నేలలో వీటి దిగుబడి అధికంగా ఉంటుందనేది స్పష్టమవుతోంది. దానిమ్మ రకాలు చాలానే ఉన్నాయి. అయితే దేన్ని ఎన్నుకోవాలనేది నేల, వాతావరణ అనుకూలతలతో పాటు ఆ రకం మొక్క దిగుబడి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. అనుభవజ్ఞుల ప్రకారం చాలామంది ఎక్కువగా సిఫారసు చేసే రకం బాగువా. దీంతో పాటు గణేష్, జ్యోతి, రూబీ, కేసర్ వంటి రకాలు కూడా బాగానే వ్యాప్తి చెంది ఉన్నాయి. దానిమ్మను అంట్లు కట్టడం ద్వారా సాగు చేస్తారు. ముఖ్యంగా దీనికి 3 పద్ధతులు వాడుకలో ఉన్నాయి. మొదటిది కాండాల అంటు కట్టడం ద్వారా అయితే మిగతావి గాలి అంటు మరియు కణజాల వృద్ధి. అయితే కాండాల అంట్ల ద్వారా సాగు చేయటం అనేది అంత లాభదాయకం కాకపోగా ఎక్కువగా గాలి అంట్లు మరియు కణజాల వృద్ధి ద్వారానే దానిమ్మ సాగు చేయటం జరుగుతుంది. గాలి అంటు పద్ధతి అంటే మంచి పంటను ఇస్తూనే బాగా ఆరోగ్యంగా ఉండి ఎటువంటి రోగాలు లేని తల్లి చెట్టు నుంచి కాండాన్ని సేకరించటం. దీని ద్వారా వచ్చిన మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఇతర బ్యాక్టీరియా మరియు ఫంగస్ బారిన పడకుండా ఉంటాయి. సాధారణంగా ఈ తరహాలో మొక్కలు అభివృద్ధి చేయటానికి 1 నెల రోజుల నుంచి 1 నెలన్నర వరకు పట్టొచ్చు. దీని తర్వాత ప్రతి మొక్కను అత్యంత శ్రద్ధతో నర్సరీలో పెంచుకోవాలి. అందుకు తగినట్లు వ్యవసాయ అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవటం తప్పనిసరి. అన్ని పంటల తరహాలోనే ముందుగా నేలను బాగా లోతుగా దున్నుకోవాలి. ఆ తర్వాత దున్నిన నేలను 1 నెల రోజుల వరకు ఎండకు ఎండబెట్టాలి. ఇలా చేయటం వల్ల నేలలోని సాంద్రత పెరిగి దానిమ్మ పంటకు నేల అనువుగా మారుతుంది. ఇక మొక్కలను నాటుకునే పద్ధతి అనేది వాతావరణ పరిస్థితులను బట్టి, నేల సాంద్రతను బట్టి ఎన్నుకోవాలి. సాధారణంగా వర్షాకాలం ఇందుకు సరిగ్గా సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. సాలుకి మధ్య వ్యత్యాసం 15x15 మీటర్లు ఉండేటట్లు చూసుకుంటూనే చెట్టుకు మధ్య దూరం కనీసం 10 మీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఒక చెట్టు నుంచి ఇతర చెట్లకు బ్యాక్టీరియా లేదా ఫంగస్ చేరకుండా ఉండటానికి ఇదే ఉత్తమమైన మార్గమని వ్యవసాయదారులు సూచిస్తుంటారు. చాలా పంటల తరహాలోనే దానిమ్మలో కూడా నీటిపారుదల వ్యవస్థ అనేది చాలా కీలకం. నేల సాంద్రత, వాతావరణ పరిస్థితులు మరియు వాడే రకాన్ని బట్టి ఉంటుంది నీటిని అందించడం అనేది. నిపుణుల సూచనల ప్రకారం సగటున 1 సంవత్సరానికి గాను ఒక చెట్టుకు 40 నుంచి 50 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇక కోత దగ్గర పడే సమయంలో నేలలో సరిగా తేమ ఉండేలా చూసుకోవాలి. లేదంటే పంటపై ప్రభావం చూపి తీవ్ర నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ అనుభవజ్ఞుల ప్రకారం ఒకసారి చెదలు
కానీ ఏదైనా రోగం కానీ దానిమ్మ పంటకు పట్టుకుంటే వాటిని వదిలించుకోవటం చాలా కష్టమైంది మరియు అధిక ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి సాధ్యమైనంత వరకు వాటిని రాకుండా చూసుకోవటమే మంచిది. ఇందుకోసం బొప్పాయి వంటి అంతర పంటల సాగును ప్రారంభిస్తే చాలా వరకు రోగాలను నివారించొచ్చని కొంతమంది రైతులు అంటున్నారు. కాండం తొలిచే పురుగు, గింజలను తొలిచే పురుగు, కొమ్మలకు పట్టే గొంగళి పురుగులు వంటి చెదలతో పాటు తెగులు రోగం, ఆకుముడత రోగం వంటి ఎన్నో రోగాలు దానిమ్మ పంటను నాశనం చేస్తాయి. అందుకే వాటి ఆనవాళ్లు గమనించగానే ముందుగా వాటిని తొలగించి పొలానికి దూరంగా కాల్చటం చేయాలి. ఆ తర్వాత నిపుణులను సంప్రదించి తగిన పరిష్కారాలను పొందటం ఎంతైనా అవసరం. లేదంటే తీవ్ర నష్టాలు వస్తాయని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. దానిమ్మ పండు పూర్తి ఎరుపు రంగులోకి మారి బాగా బలంగా ఎదిగినట్లయితే పంట చేతికి వచ్చినట్లుగా భావించాలి. అయితే పండుకు ఎటువంటి ముడతలు, గీతలు లేదా గాయాలు కాకుండా జాగ్రత్త పడాలి. లేదంటే వాటి వల్ల లాభం పెద్దగా ఉండకపోవచ్చు. ఇక వీటిని గుర్తించి వేరు చేయటం కూడా పంట కోతలో ఒక పని. సాధారణంగా వీటిని అనుభవజ్ఞులైన పనివాళ్లే పూర్తి చేయటం జరుగుతుంటుంది. పంట కోతను ఉదయాన్నే చేస్తే సూర్యరశ్మికి గురికాకుండా పండ్లు తాజా నాణ్యతతో ఉంటాయి. ఇక వీటిని పెట్టెల్లో పెట్టి వెంటనే ఎగుమతి చేసుకోవాలి. లేదంటే నాణ్యత లోపించే ప్రమాదం ఉంది. సగటున హెక్టారుకు 10 టన్నుల దానిమ్మ పండ్లు లభిస్తాయి. మార్కెట్లో వీటి విలువ దాదాపు 8 నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. దానిమ్మ పంటలోని గొప్ప లక్షణం ఏంటంటే వీటిని ఒకసారి సాగు చేసుకుంటే దాదాపు 30 సంవత్సరాల వరకు దిగుబడిని ఇస్తూనే ఉంటాయి. ప్రధానంగా ఏ పంట సాగు చేసినా దానికి మార్కెట్ సదుపాయం లేకపోతే ఇబ్బందులు తప్పవు. దానిమ్మకు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్కు చెందిన వ్యాపారులు నేరుగా రైతుల్ని సంప్రదించి ముందస్తుగానే పంటను కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు భరోసాతో సాగు మీద దృష్టి పెడుతున్నారు. పంట నాణ్యత, దిగుబడుల్ని బట్టి వ్యాపారులు ధర నిర్ణయిస్తున్నారు. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.